హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ రాధను సీనయ్య ఉన్న జైలు దగ్గరకు తీసుకొని వస్తాడు. రాధ నాన్నను ఫేస్ చేయలేను అంటూ వెనక్కి వెళ్దాం పదండి అంటుంది. విక్రమ్ కృష్ణ ఇక్కడి దాకా వచ్చి కలవకుండా వెళ్తానంటావేంటి అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు రాధా ప్లీజ్ అంటాడు. మీ నాన్నంటే నీకెంత ఇష్టమో ప్రేమో నాకు తెలుసు, మీ నాన్నను కలిసే వెళ్దాం పదా అంటాడు. రాధ నేను రాను అంటుంది. విక్రమ్ కృష్ణ రాధా టెన్షన్ పడకు, నేనున్నాను కదా, మీ నాన్నను త్వరలోనే బయటకు తీసుకొస్తాను సరేనా అంటూ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాధా అంటాడు. రాధా ఆలోచించి ఏం చేయను, నాన్నను కాపాడుకోవడానికి ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నాను, అనుకోకుండా కొన్ని బంధాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది అంటూ తాళి చూపెడుతూ ఇప్పుడు ఈ బంధమే నాన్నకు ఎదురుపడడానికి ఆపుతుంది, నా గుండెల మీద వీటిని చూస్తే నాన్న గుండె ఆగిపోతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి నీకు ఆ తాళి అడ్డొస్తుంది కదా, అయితే అది తీసేయి రాధా అంటాడు. రాధ తాళిని తీసేయిపోతూ ఆగిపోతుంది. సీనయ్య జైలుకు వెళ్తూ ఉండడం గుర్తు చేసుకొని తాళిని లోపలికి వేసుకుంటుంది. విక్రమ్ కృష్ణ ఏమైంది, ఎందుకు తీయలేదు అంటాడు. రాధ ఏం లేదు అంటూ పదండి అంటుంది. విక్రమ్ కృష్ణ రాధా మనం నిజంగా పెళ్లి చేసుకోలేదు కదా, అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే చేసుకున్నాము. సంవత్సరం తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నువ్వు మీ నాన్న కోసమే ఇదంతా చేస్తున్నావు రాధా, నువ్వు ఏ తప్పు చేయడం లేదు అని చెప్పి పద రాధా అంటాడు. ఇక రాధ జైల్లో సేనయ్యని చూసి ఎమోషనల్ అవుతుంది. సేనయ్య చేతిని తన చేతితో టచ్ చేస్తుంది. రాధ తన మెడలో ఉన్న తాళి సేనయ్యకు కనపడకుండా చేతులతో కవర్ చేసుకుంటుంది. సేనయ్య రాధను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాధ నాన్న నీకేం కాదు, నిన్ను బయటకు తీసుకొస్తారు అంటుంది. సీనయ్య విధి రాధ ఎలా ఉందో అంటూ చేతితో సైగ చేస్తాడు. రాధ నేను రాలేదని కోపంగా ఉందా అని అడుగుతుంది. సీనయ్య లేదమ్మా, ఇప్పుడు వచ్చావని సంతోషంగా ఉంది అంటాడు. రాధ కొన్ని పనుల వల్ల రాలేకపోయాను నాన్న అంటుంది. సీనయ్య మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆ దేవుడికి బాగా తెలుసమ్మా, రావాలి పోవాలి అని మనం అనుకుంటామే కానీ ఆ పైవాడికి ఇష్టం ఉన్నప్పుడే ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు అంటూ విక్రమ్ కృష్ణను చూస్తూ రాధతో మనం కేవలం ప్రయాణికులం మాత్రమే, మనం చేరాల్సిన గమ్యాన్ని తనే చేరుస్తాడమ్మా అంటాడు. రాధ నీకు నేనున్నాను నాన్న, నిన్ను బయటకు తీసుకొస్తాను, నువ్వు తప్పకుండా బయటకు వస్తావు అంటుంది. సీనయ్య అమ్మ ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది, చాలా క్రూరమైంది కూడా, నీ బ్రతుకు నీ ప్రయాణం నీ గురించి కూడా ఆలోచించుకోమ్మా అంటాడు. రాధ నాకేంటి నాన్న, నేను బాగానే ఉన్నాను అంటుంది. సీనయ్య నువ్వు బాగుండాలనే కదమ్మా నేను కోరుకునేది, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోమ్మా అంటాడు. రాధ ఏం జరిగిందని మంచికే అనుకోవాలి నాన్న అంటుంది. సీనయ్య ఏం జరిగినా మన మంచికే అనుకుంటే మంచిదమ్మా అంటాడు. రాధ మంచి లాయర్తో మాట్లాడుతున్నాం నాన్న అంటుంది. సీనయ్య దైవాన్ని మించిన గొప్ప లాయర్ ఇంకెవరుంటారమ్మా, శిక్షించినా రక్షించినా అంతా తనదే మంచితనం అంటాడు. రాధమ్మ నువ్వు జాగ్రత్త తల్లి అంటాడు. విక్రమ్ కృష్ణ సీనయ్య గారు రాధ బాధ్యత నాదే, తనకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అంటాడు. సీనయ్య చేతులు జోడించి ఈ ఒక్క మాట నాకు చాలు బాబు అంటాడు. ఈ జైలు గోడల మధ్య అయినా నేను ప్రశాంతంగా గడిపేస్తాను అంటూ బాబు రాధమ్మ చిన్నపిల్ల, కల్మషం లేని మనసు, అయ్యో నా రాధమ్మ ఎలా బ్రతుకుతుందో అని కొత్తల్లో భయపడేవాడిని, కానీ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది బాబు అంటాడు. రాధ ఆరోగ్యం జాగ్రత్త నాన్న, అమ్మ నేను బాగానే ఉన్నాము, మా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు అంటుంది. సేనయ్య నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా అంటూ నీ బావ దగ్గరికే నువ్వు చేరుకున్నావు తల్లి అనుకుంటాడు. మీ చిట్టి మీ దగ్గరికే చేరుకుంది అల్లుడు గారు, ఆ దమయంతి నుంచి భవానీ శంకర్ నుంచి మీ చిట్టిని మీరే కాపాడుకోవాలి అని అనుకుంటాడు. రాధ నాన్న నిన్ను వదిలేసి నేను ఉండలేకపోతున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ రాధ ములాఖత్ టైం అయిపోయింది వెళ్దామా అంటాడు. రాధ వెళ్ళొస్తాను నాన్న అంటుంది. సీనయ్య జాగ్రత్త తల్లి అంటాడు. రాధ విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతూ ఉంటారు. రాధకి విక్రమ్ కృష్ణ పాదం అడ్డుపడడంతో రాధ ముందుకు పడబోతుంది. రాధ మెడలో ఉన్న తాళి చీర మీద పడుతుంది. సీనయ్య రాధ తాళిని చూస్తాడు. రాధ కంగారుగా వెనక్కి తిరుగుతుంది. సీనయ్య ఎందుకమ్మా ఇంకా దాస్తున్నావు అంటాడు. రాధ నాన్న ఇందులో నా తప్పేం లేదు అంటుంది. సీనయ్య రాధమ్మ తప్పొప్పులు లెక్క పెట్టడానికి మనం ఎవరమ్మా అంటాడు.
చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపేది ఆ పైవాడేనమ్మా. 3 ముళ్ళ తాళిని దాచగలవేమో కానీ 7 అడుగుల ఆ బంధాన్ని ఎన్నాళ్ళు దాచగలవు తల్లి అంటాడు. నా రాధమ్మ ఏం చేసినా కరెక్టే చేస్తుందని నాకు తెలుసమ్మా అంటాడు. రాధా, నువ్వు జైలుకు వెళ్ళినా నేను ఇలా పెళ్లి చేసుకున్నానని నన్ను తిట్టుకోకు నాన్న అంటుంది. సీనయ్య, లేదమ్మా లేదు, నేను తల వంచుకునే పని నువ్వేం చేయవని నాకు బాగా తెలుసమ్మా అంటాడు. రాధా, నీకెలా చెప్పాలో తెలియడం లేదు నాన్న అంటుంది. సీనయ్య, రాధమ్మ ఏమీ చెప్పొద్దు, గూడు వదిలి నేను వచ్చాను, చేరాల్సిన గూటిలోకి నువ్వు చేరావు అంటాడు. విక్రమ్ కృష్ణ సీనయ్య గారు అంటూ ఉంటే, సీనయ్య నాకేం చెప్పొద్దు బాబు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆ దేవుడే మీ ఇద్దరికీ రాసి పెట్టాడు అంటూ విక్రమ్ కృష్ణ చేతులు రాధ చేయి ఉంచి, ఇక నుంచి తన బాధ్యత నీదే బాబు, తనని జాగ్రత్తగా కాపాడుకో బాబు అంటాడు. రాధ విక్రమ్ కృష్ణ వైపు చూస్తుంది. విక్రమ్ కృష్ణ సరే రాధా వెళ్దామా అంటాడు. సీనయ్య చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. విక్రమ్ కృష్ణ రాధను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మోనాలిసా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. లవంగం మోనాలిసా దగ్గరకు వెళ్ళి హలో మోనాలిసా అంటాడు. మోనాలిసా ఏంటి మీ గోలా అంటుంది. లవంగం లవ్ అంటూ లవంగం ఇన్ లవ్ అంటాడు. మోనాలిసా అసలు మీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నాను అంటుంది. లవంగం చాలా అందంగా అంటాడు. మోనాలిసా అయినా మనకిద్దరికీ లవ్ ఏంటి, ఎలా, హౌ లవంగం గారు, కుదరదు అంటుంది. లవంగం కుదిరించుకుందాము అంటాడు. చెప్పు మోనాలిసా, నీకోసం నేను ఏం చేయాలి, అనకాపల్లి నుంచి మామిడి టెంక తెప్పించాలా, తెనాల నుంచి మిరపకాయ బజ్జీ తెప్పించాలా, పోనీ ఓల్డ్ సిటీ నుంచి పాయ తెప్పించాలా, ఆకాశం నుంచి హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించాలా అని అడుగుతూ ఉంటాడు. మోనాలిసా ఇవేమీ వద్దు అంటూ తన ఫోన్ నుంచి లవంగం ఫోన్కి మెసేజ్ చేసి మీ ఫోన్కి ఒక మెసేజ్ పంపించాను అంటుంది. లవంగం అంటే అన్ని మెసేజ్లోనేనా అంటాడు. మోనాలిసా అంత లేదు అంటూ మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి రండి అని చెప్పి జ్యూస్ తీసుకుని వెళ్ళిపోతుంది. లవంగం బ్లడ్డా అంటూ షాక్ అవుతాడు. మోనాలిసా వసుంధరకు జ్యూస్ ఇస్తుంది. ప్రియా వసుంధరను చూసి ఏంటి నానమ్మ జ్యూస్ తాగుతున్నారా, తాగండి, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం నానమ్మ అంటుంది. వసుంధర ఏం మాట్లాడుతున్నావు ప్రియా అంటుంది. ప్రియా సునందత్త బావకి రాధకి శోభనం చేస్తుంది కదా, ఆ జంటకు పుట్టే పిల్లలతో మీరు ఆడుకోవాలి కదా, జ్యూసులు బాగా తాగండి అంటుంది. వసుంధర మోనాలిసాకు జ్యూస్ ఇచ్చి తీసుకెళ్ళమంటుంది. దమయంతి అత్తయ్య గారు ప్రియ చెప్పిన పద్ధతి కరెక్ట్గా లేదేమో, కానీ చెప్పిన విషయం మాత్రం కరెక్టే అంటుంది. ఈ శోభనం జరిగితే ఇంకా మన చేతుల్లోంచి అంతా జారిపోయినట్టే అత్తయ్య గారు అంటుంది. అప్పుడే సునంద అటుగా వెళ్తూ ఉంటుంది. వసుంధర సునందని పిలిచి ఈ ఇంట్లో మనుషులు బంధాలు గౌరవాలు మర్యాదలను మంటగలుపుతున్నారు అంటుంది. సునంద ఎవరు మంటగలుపుతున్నారు అని అడుగుతుంది. వసుంధర ఇంకెవరు మీరే అంటుంది. సునంద మేమేం చేశామమ్మా అంటుంది. దమయంతి ఏంటి సునంద, పెళ్ళి వ్రతం ఇప్పుడు ఈ శోభనం అని అడుగుతుంది. నందగోపాల్ అర్థమైంది అంటూ ఈ శోభనం జరగడం మీకు ఇష్టం లేదు అంతే కదా అంటాడు. వసుంధర ఈ పెళ్ళే ఇష్టం లేదు అంటుంది. సునంద మీరెందుకమ్మా నా కొడుకు జీవితం వెంట పడుతున్నారు అని అడుగుతుంది. వాడు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అసలు ఎందుకమ్మా ఇంత పగ పట్టినట్టు పంతం పట్టారు అని అడుగుతుంది. వసుంధర వాడి పెళ్లి చెల్లదు, ఈ కుటుంబం ఒప్పుకోవడం లేదు అంటుంది. సునంద అమ్మ అది వాడి జీవితం అంటుంది. దమయంతి మరి ప్రియ జీవితం అని అడుగుతుంది. సునంద వదిన జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు లాగుతారు అని అడుగుతుంది. దమయంతి నా కూతురు జీవితం నాశనమైంది అంటుంది. సునంద అయితే విక్రమ్ కృష్ణనే నమ్ముకుని వచ్చిన రాధ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అని అడుగుతుంది. దమయంతి వీధిలోని కుక్కలు మొరిగినా అరిచినా నాకు పెద్దగా పట్టించుకునే అలవాటు లేదు అంటుంది. సునంద వదిన మర్యాద, రాధ నా కోడలు, నా కొడుకు ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు, మర్యాదగా మాట్లాడండి అంటుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో నా కొడుకు కోడలు శోభనం జరుగుతుంది అంటుంది సునంద. ఇక విక్రమ్ కృష్ణ రాధను బైక్ మీద తీసుకొస్తూ ఒక చోట ఆపి రాధను దిగమంటాడు. రాధ దిగుతుంది. విక్రమ్ కృష్ణ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుంటాడు. ఐస్ క్రీమ్ బండి అతను డబ్బులు అడుగుతాడు. విక్రమ్ కృష్ణ నీ డబ్బులు నాకెందుకు అంటూ ఐస్ క్రీమ్ తీసుకుని రాధ దగ్గరకు వస్తాడు. ఇంకా నిల్చున్నావేంటి అంటూ బెంచ్ దగ్గరకు తీసుకెళ్లి రాధను కూర్చోమంటాడు. రాధకు ఐస్ క్రీమ్ ఇచ్చి తినమంటాడు. రాధ విక్రమ్ కృష్ణ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఐస్ క్రీమ్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు అలా డౌట్గా చూస్తున్నావు అంటాడు.
రాధా, పిల్లికి బిచ్చం కూడా వేయవు కదా, స్పెషల్గా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి, ఎందుకు ఇదంతా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ బాధ్యత అంటాడు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మీ నాన్నకు మాటిచ్చాను కదా, ఆ బాధ్యత అంటాడు. రాధా, ఈ ఐస్ క్రీమ్కి బాధ్యతకు సంబంధం ఏంటి అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ బాధ్యత గురించి ఓ ఇంగ్లీష్ రైటర్ ఏమన్నాడో తెలుసా అంటాడు. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ అగ్రిమెంటల్ వైఫ్ అండ్ అగ్రిమెంటల్ హస్బెండ్ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ అండ్ నాట్ లైక్ ఫిష్ అండ్ వాటర్ అంటాడు. రాధా, కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్తారా అంటుంది. విక్రమ్ కృష్ణ ఒప్పంద వివాహం చేసుకున్న డమ్మీ భార్యాభర్తల గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నారంటే, చేప నీళ్లలాగా ఉండకూడదు అన్నారు. ఎందుకంటే నీళ్లు ఎక్కడికి పోతాయిలే అని చేపకు లోకువ, చేప ఎక్కడికి పోతుందిలే అని నీటికి లోకువ అంటాడు. రాధా, మరి ఎలా ఉండమన్నారు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ చేపలు పట్టేవాళ్ళ ఉండమన్నాడు అంటాడు. పాపం పొద్దుటి నుంచి నా కోసం ఉన్నవాడికి దొరికి వాడి మొహంలో సంతోషం చూద్దామని చేప, పాపం ఎప్పుడూ నీళ్లలో ఉండలేదని గాలం వేసి బయటకు తెచ్చి విముక్తి కలిగించాలనుకునే చేపలు పట్టేవాళ్ళ ఉండమన్నాడు అంటాడు. రాధా, చంపేద్దామనే అంటుంది. ఎవరా కవి, ఒకసారి వాడి అడ్రస్ ఇస్తావా అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు అంటాడు. రాధా, ఇంకోసారి ఇలాంటివి రాయకుండా చేతులు విరిచేద్దామని అంటుంది. విక్రమ్ కృష్ణ కవులు చాలా సున్నిత మనస్కులమ్మా, అలాంటి పనులు చేయకూడదు అంటాడు. రాధా, ఇలాంటి చెత్త పనులు చేస్తే అలా చేయడమే కరెక్ట్ అంటూ ఈ కవితలాపి నువ్వు చెప్పాలనుకున్న బాధ్యత గురించి చెప్పు అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు బాధగా ఉంటే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళాను కదా, నీకేమీ చెప్పాలనిపించలేదా అని అడుగుతాడు. రాధా, అప్పటినుంచి దీనికోసమా తెగ తాపత్రయపడుతున్నావు అంటూ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ కృష్ణ గారు అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తుంది. విక్రమ్ కృష్ణ నో థ్యాంక్స్ చెప్పి నేను చేసిన దానికి రుణం తీర్చుకోకు అంటాడు. రాధా, ఇంకేం చేయాలి అంటుంది. అయినా నేను చేసిన దాంతో పోలిస్తే నువ్వు చేసింది పెద్ద సహాయం కాదులే అంటుంది. విక్రమ్ కృష్ణ పెద్దదో చిన్నదో నేను చేశానని నువ్వు గుర్తించు, నాకు అది చాలు అంటూ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను, బదులుగా నేను నిన్ను ఒకటి అడగొచ్చా అంటాడు. ఒకటికి ఒకటి సహాయానికి సహాయం అంటాడు. రాధా, ఏం కావాలేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ ఒక పిల్లిని ఒక ఎలుకను పట్టి ఒకే రూమ్లో వేసేస్తే ఏమవుతుంది అంటాడు. రాధా, కొట్టుకుని చేస్తాయి అంటుంది. విక్రమ్ కృష్ణ అలాగే ఒకరంటే ఒకరికి పడని వాళ్లను, ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకెళ్ళి శోభనం గదిలో పడేస్తే ఏం జరుగుతుంది అంటాడు. రాధా, ఏమీ జరగదు కదా అంటుంది. విక్రమ్ కృష్ణ మనము అంతే కదా, ఏం జరగని దానికి మనకెందుకు ఈ టెన్షన్, మనకెందుకు ఈ గొడవలు, అమ్మ వాళ్ళు ఏదో అంటారు, మనం జస్ట్ అంటే సరిపోతుంది అంటాడు. రాధా, దేని గురించి అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ చెప్తా అంటూ ఎప్పట్లాగే గదిలోకి వెళ్తాము, చెరో చోట పడుకుంటాము, తెల్లారిపోతుంది, అయిపోతుంది, అంతే. వాళ్ళ దృష్టిలో శోభనం జరిగిపోయినట్టు, మన దృష్టిలో ఒకరోజు గడిచినట్టు, ఎంత సింపుల్గా ఉందో కదా అంటూ ఏమంటావు, శోభనం నీకు ఓకే కదా అంటాడు. రాధా, 30 రూపాయల ఐస్ క్రీమ్ కొనిచ్చి శోభనానికి టెండర్ వేశావా అంటూ కుదరదంటే కుదరదు అని చెప్పి ఐస్ క్రీమ్ని కోపంగా కిందికి విసిరేస్తుంది. విక్రమ్ కృష్ణ రాధా అని అరుస్తూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.